పిలిపిస్తా ఆగండి. ఎక్కడికి పోతాడు? 700 మంది ఎక్కడికి దారం కట్టుకున్నా సార్. ఆగండి సార్. వీళ్ళన్ని దారం కట్టుకున్నారు. వీడియోలు తీసిన చెప్పేది వాళ్ళ రైతు ఉండాలి, రైతు లేడు. ఎందుకు తోలుతున్నారు రాత్రులు అర్ధరాత్రులు? చెరుకు తోలుతుండ్రా, మట్టి ఎవరికి తెలుసు? మా పని అది కాదు. మేమెందుకు చూస్తాం? వచ్చి మేము చూడడం అబ్బా, మీరు తోలింటారు. మీకు పక్క పర్మిషన్ లెటర్ ఉన్నప్పుడు పగలు తోలుకోవాలి, రాత్రి ఎందుకు తోలుతున్నారు? ఏమన్నా ఉంది? 8 నుంచి 5 దాకా ఉంది. అర్ధరాత్రులు ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు. సీ దాకా ఫోన్లు చేస్తున్నారు. ఇంకా నిద్రకోలే మాకు. నేను అప్పటికి ఇందాక 10 గంటలప్పుడు నేను మాట్లాడినా. ఎవరు మాట్లాడింది? ఇందాక ఎవరు నాతో మాట్లాడిన మిషన్ దగ్గర. మీకు భయం లేదు? ఏం చేస్తా? నా చేతులు అయిపోయింది, నేను ఏం చేయలేను. మరి పెట్టండి. నైట్కి తోలబాకండి బాబు. 6 అయితే బంద్ చేయాల్సిందే. 5:30 వరకు మీ లెక్క. అయినా ఒక 10 నిమిషాలు అటు ఇటు మేము చూసుకోవడానికి బండి పెట్టొద్దన్నారు. చెప్పండి. ఇప్పుడు ఎందుకు పెట్టింది? ఎండలకి బోర్డు తోలుతుంది సార్. ఎండలకి మేము తోలలేమని టాటర్లు నిమిషంలో ఇప్పటిదాకా నడిచింది 2 ట్రక్ వస్తుందా? ఎంతసేపు డ్రైవరు? ఎవరెవరు వస్తారు మొత్తం? వీళ్ళు ఎవరో తెలుస్తుంది. వాడు ఎక్కడ పోతారు? 2 నిమిషాలు ఎట్లా తెంగేస్తాడు? సార్ మొత్తం ఉంది, ట్రాక్టర్లు ఉన్నాయి, అవే తీసుకుపోతా. ఓనర్ లేడు, తీసుకుపోతా. తమాషాలు చేస్తారా మీరేమన్నా? తమాషాలు చేస్తారా అంటున్నా. 2 నిమిషాలు కాలేదు, ఇక్కడికి వచ్చిన దాకా నడుస్తుంది. బకెట్ ఎత్తిపోతాడు, దగ్గరికి డ్రైవర్ దిగి తెంగేస్తాడు, బాత్రూమ్ వస్తుంది 2 నిమిషాలకి. బాత్రూమ్ పోయిండని చెప్పి పిలవండి డ్రైవర్ ని. ముందు డ్రైవర్ ని పిలవండి. బండి పిలవమని చెప్పాను.